పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే 100 రోజుల్లో ఉచిత విద్య వైద్యం అందిస్తామని కేఏ పాల్ అన్నారు. ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి కేఏ పాల్ హాజరయ్యారు. అనంతరం సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై చర్చించారు. అభివృద్ధి సంక్షేమంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే చేపట్టనున్న అభివృద్ధి గురించి తెలిపారు. గ్రామాభివృద్ధే తమ ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో సర్పంచులుగా మా అభ్యర్థులను గెలిపిస్తే 100 రోజుల్లోనే అభివృద్ధి చేసి చూపుతామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ స్పష్టం చేశారు. ఆయన 3 ప్రశ్నలు వేశారు, టు ద పాయింట్. అలాంటి వాళ్ళు జర్నలిస్టులుగా ఇంకా ఎదగాలి. అడిగేటప్పుడు ఆలకించాలి. నాకు ఓట్లు వేయమని ఎవరిని అడగల. నువ్వు అది రాంగ్ క్వశ్చన్. మీ ఓట్లు మీకేసుకోండి, ఆ దొంగలకి వేయకుండా అన్నా. నేను నిలబట్టలేదు కదా నాకు ఓటు వేయడానికి. నేను ఎమ్మెల్యేగా నిలబట్టలేదు, ఎంపీగా నిలబట్టలేదు. వీళ్ళు వాళ్ళ ఊర్లో నిలబడుతున్నారు, ఇండిపెండెంట్గా నిలబడుతున్నారు. లేదా బీఆర్ఎస్ మద్దతుతోనో కాంగ్రెస్ మద్దతుతోనో. వాళ్ళు ఏం చేశారు? కేసీఆర్ మాటలుంటే యేసుప్రభు మాటలాగా వినబడతాయి. నోరిప్పితే అబద్ధం తప్ప సత్యం రాదు. తండ్రి కొడుకులకి కవిత ఏం తక్కువ చదువుకోలే, హరీష్ రావు తక్కువ చదువుకోలే. ఈ నలుగురికి ఎంత టాలెంట్ ఎలాగొచ్చిందో కానీ వాళ్ళ అబద్ధాలు నిజాల్లో నమ్ముతారు. రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి ఎంత బాగా అబద్ధాలు ఆడతాడంటే ఈ భూమి మీద ఎవడైనా అడగలదా అనిపిస్తుంది. వాళ్ళు అంటాడు ఆయనే, మేము అబద్ధాలు ఆడుతాం, మా అబద్ధాలే జనాలు నమ్ముతారు, సత్యం ఎవరు నమ్మడం లేదు. ఆయన అన్నాడు మీడియా డిబేట్లో. అంటే గొర్రెలు నువ్వెందుకు అడిగావో తెలుసు తమ్ముడు. థ్యాంక్ యూ. గొర్రెలు గొల్లోని నమ్ముతాయా, కషాయాన్ని నమ్ముతుందా? గొర్రె గొల్లోని నమ్ముతుందా, కషాయాన్ని నమ్ముతుందా? అది వాడు బాగా పెడతాడు చంపే ముందు. వీళ్ళు ఏమిస్తారు? బాగా మందు ఇస్తారు. కేసీఆర్ బాగా తాగుతాడు, అందరికీ బాగా తాగించాడు. దేశం సర్వరాష్ట్రం సర్వనాశనం అయిపోయి. లేకపోతే ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. అంత మంచి గౌరవం నేనంటే, రెస్పెక్ట్, అంత మంచి రెస్పెక్ట్. బయట ఒక వేషం, లోపల ఒక వేషం కాదు. ఎందుకు ఆయన నాతో ఇప్పుడైనా చేయలు కలపట్లేదో నాకు తెలియదు. నాతో కానీ చేయలు కలిపితే మళ్ళీ ఆయన సెంటర్లోకి వెళ్ళిపోతాడు. కలపడే ఇప్పుడేనా? ట్విస్టెడ్ క్వశ్చన్. ఆయన 3 ప్రశ్నలు వేశారు, టు ద పాయింట్. అలాంటి వాళ్ళు జర్నలిస్టులుగా ఇంకా ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులు